హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ టెక్ జోన్. మనం ఈ రోజు ఈ వీడియోలో మోటో రైజర్ 60 అల్ట్రా ప్రో మొబైల్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ మొబైల్ మనకి మే 13th అనేది ఇండియాలో లాంచ్ చేశారు. మే 21st మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో అండ్ మనకి ఆఫ్లైన్ ఎక్స్క్లూజివ్ స్టోర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో లభిస్తుంది. ఈ మొబైల్ యొక్క కాస్ట్ వచ్చి మనకి 99,999 రూపీస్ ఫ్రెండ్స్. ఆఫ్టర్ బ్యాంక్ డిస్కౌంట్స్ అవన్నీ పోగా 89,999 రూపీస్కి వస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో దీని యొక్క మెయిన్ కాన్ఫిగరేషన్స్ అండ్ హైలైట్ ఫీచర్స్ మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. డిస్ప్లే విషయానికి వస్తే ఈ మొబైల్ యొక్క స్క్రీన్ సైజ్ వచ్చి మనకి 7 ఇంచెస్ స్క్రీన్ సైజ్ తో వస్తుంది. ఈ డిస్ప్లే యొక్క రెజల్యూషన్ వచ్చి మనకి 1.5K POLED విత్ LTQ ప్యానల్ అనేది యూజ్ చేశారు. ఈ డిస్ప్లే యొక్క రిఫ్రెష్ రేట్ వచ్చి మనకి 165 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇందులో మనకి HD10+ సపోర్ట్ కూడా ఉంది. అమెజాన్, నెట్ఫ్లిక్స్ వీడియోస్ ని మీరు HD కంటెంట్ లో చూడొచ్చు. అండ్ ఆల్సో మనకి డిస్ప్లే వచ్చి డాల్బీ విజన్ తో వస్తుంది. ఈ డిస్ప్లే యొక్క పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చి 4500 నిట్స్ తో వస్తుంది. ఈ డిస్ప్లే మనకి సెరామిక్ గ్లాస్ ప్రొటెక్షన్ తో తీసుకొచ్చారు. ఎక్స్టర్నల్ డిస్ప్లే విషయానికి వస్తే ఈ డిస్ప్లే యొక్క స్క్రీన్ సైజ్ వచ్చి మనకి 4 ఇంచెస్ స్క్రీన్ సైజ్ తో వస్తుంది. ఈ డిస్ప్లే యొక్క ప్యానల్ వచ్చి POLED LTQ ప్యానల్ అనేది యూజ్ చేశారు. ఇందులో కూడా మనకి 165 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది ఈ డిస్ప్లే అనేది. ఈ డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ నిట్స్ వచ్చి 3000 నిట్స్ తో వస్తుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్ తో వస్తుంది. ఇది మనకి 3 నానోమీటర్ తో బిల్డ్ అయిన చిప్సెట్ ప్రాసెసర్. దీని యొక్క మనకి 2 ప్రైమ్ కోర్స్ ఉంటాయి, 4 పర్ఫార్మెన్స్ కోర్స్ ఉంటాయి, మనకి 4.32 GHz క్లాక్ స్పీడ్ అనేది ఉంటుంది. ఈ ప్రాసెసర్ మనం చూసుకొని ఒక మిడ్ లెవెల్ రేంజ్ గేమ్స్ అయి కాకుండా హై లెవెల్ రేంజ్ గేమ్స్ అయినా సరే 120 FPS లో మీరు గేమ్స్ అనేది ప్లే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీరు గేమ్స్ ఆడేటప్పుడు ఈ మొబైల్లో ఎటువంటి ల్యాగ్స్ లేకుండా మంచి స్మూత్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది పొందుతారు. కెమెరా విషయానికి వస్తే మనకి రేర్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ విత్ ఆప్టికల్ లెన్స్ స్టెబిలైజేషన్ తో అపర్చర్ 1.8 తో వస్తుంది. మనకి సెకండరీ కెమెరా అవుతుందో 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ మ్యాక్రో విజన్ కెమెరా అపర్చర్ 2.0 తో వస్తుంది. మనకి ఫ్రంట్ సెల్ఫీ కెమెరా అవుతుందో 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని తీసుకొచ్చారు, అపర్చర్ 2.0 తో వస్తుంది. మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసుకొని 4K వీడియోని 60 FPS లో కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. అదే మనకి బ్యాక్ సైడ్ కెమెరా ఏదైతే ఉందో దాన్ని యూస్ చేసుకొని 8K వీడియోని 30 FPS లో కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి 120 FPS లో కూడా స్లో మోషన్ వీడియోని 4K క్వాలిటీలో రికార్డింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బ్యాటరీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి 4700 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. ఇందులో మనకి 68 వాట్స్ టర్బో ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 30 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది, 5 వాట్స్ రివర్స్డ్ వైర్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకి ర్యామ్ వచ్చి 16 GB ర్యామ్, స్టోరేజ్ వస్తే మనకి 5000 GB వేరియంట్ తో ఈ మొబైల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఆల్సో మనకి ర్యామ్ టైప్ వచ్చి LPDDR5X ర్యామ్ అనేది యూజ్ చేశారు. స్టోరేజ్ టైప్ వచ్చి UFS 4.0 తో వస్తుంది. ఇందులో మనకి IP48 వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ తో తీసుకొచ్చారు ఈ మొబైల్ అనేది. అండ్ ఆల్సో మనకి కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ వచ్చి మనకి 15 5G బ్యాండ్ వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి డ్యూయల్ సిమ్ స్లాట్స్ వస్తుంది. అండ్ ఆల్సో మనకి ఈ మొబైల్ మనకి NFC ఫీచర్ అవైలబిలిటీ ఉంది. బ్లూటూత్ వర్షన్ 5.4 మీద రన్ అవుతుంది. USB 2.0 తో వస్తుంది. వైఫై 6, 6E, 7 కూడా సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఇది మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 15 మీద రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇందులో మనకు 3 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 years వరకు సెక్యూరిటీ ప్యాచెస్ అప్డేట్స్ అనేది వస్తాయి. ఈ మొబైల్ యొక్క వెయిట్ వచ్చి మనకి 199 grams తో వస్తుంది. ఈ మొబైల్ మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్ తో వస్తుంది ఫ్రెండ్స్. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ ఆల్సో ఈ మొబైల్ మనకి 8 lakhs times ఫోల్డబుల్ టెస్ట్ అనేది పాస్ అయింది. ఈ మొబైల్ మనం ఓపెన్ చేసినప్పుడు కానీ క్లోజ్ చేసినప్పుడు కానీ హింజ్ అనేది ఎటువంటి ప్రాబ్లం రాదు ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ఈ మొబైల్ వచ్చి మనకి 3 కలర్ వేరియంట్స్ లో అవైలబిలిటీ ఉంది. ప్యాంటోన్ రియో రెడ్, ప్యాంటోన్ మౌంటైన్ ట్రైల్, ప్యాంటోన్ స్క్రాప్, ఈ 3 కలర్ వేరియంట్స్ లో ఈ మొబైల్ అని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఈ మొబైల్ మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ తో వస్తుంది. ఈ మొబైల్ మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఏ బటన్ అని ప్రొవైడ్ చేశారు. అండ్ మన రైట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ బ్రేకర్స్ బటన్, పవర్ బటన్ ప్రొవైడ్ చేశారు. మనకి టాప్ సైడ్ చూసుకుంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిల్ మైక్ ప్రొవైడ్ చేశారు. మనం బాటమ్ సైడ్ చూసుకుంటే సిమ్ ట్రై, Type-C పోర్ట్, స్పీకర్ గిల్, మెయిన్ మైక్ అనేది ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.